హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. చిన్ని వచ్చేసి మహి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఎందుకు వెళ్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏంటి వదిన, ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నావు? ఏం లేదు, చిన్న పని ఉందని వెళ్ళేసి వచ్చాను. మ్యాడీ ఏంటి అలా కూర్చున్నాడు? ఏమో చాలాసేపటి నుంచి అలానే కూర్చున్నాడు అత్తయ్య. ఏమైందో మళ్ళా? వదిన, మనందరి మనసులు బాగాలేవు కదా, మనం వరలక్ష్మి వ్రతం పెట్టుకుందామా? అమ్మవారి దయ వల్ల మనకు మంచి జరుగుతుంది. సరే పెట్టుకుందాం. అత్తయ్య, మా ఫ్రెండ్స్ గిట్ట పిలుస్తాను. సరే పిలుచుకో. మ్యాడీకి వచ్చి వాళ్ళ మమ్మీ అంటుంది, ఏం నాన్న అలా కూర్చున్నావు? ఏం లేదమ్మా. చిన్ని గురించి ఆలోచిస్తున్నావా? అవును, నీకు 3 నెలలు టైం ఇచ్చాను. ఈ 3 నెలల్లో చిన్నిని పట్టుకుంటే నీకు పెళ్లి చేస్తాను, లేదంటే శ్రేయతోటి మ్యారేజ్ అవుతుంది. మహి అంటాడు, ఏంటమ్మా అంత ఈజీగా చెప్పేశావు? సరే, ఈ 3 నెలల్లో నేను చిన్నిని పట్టుకొని నేను పెళ్లి చేసుకుంటాను. 3 నెలల్లో కనపెట్టకపోతే నువ్వు శ్రేయానే పెళ్లి చేసుకుంటావని వాళ్ళ మమ్మీ అంటుంది. శ్రేయ లోహితకు కాల్ చేసి రేపు మా ఇంట్లో వ్రతం ఉంది రావాలి అని అంటుంది. అంటే తను సరే నేను ఎప్పుడెప్పుడు మీ ఇంట్లో అడుగు పెట్టాలి అని అనుకుంటున్నాను అని చెప్తే తనంటుంది, మా ఇంట్లో అడుగు పెట్టాలనుకుంటున్నావా? ఎందుకు అని అంటే, ఏం లేదు, మీ ఇల్లు చూడాలని అనుకుంటున్నాను అంటాడు. సరే, మీ అమ్మ నాన్నకి తీసుకురా అని అంటే, మా రేంజ్ వాళ్ళు వస్తారు కదా, మీ మమ్మీ మీ అన్నకి తీసుకురా. అన్నయ్యని మీ మమ్మీని తీసుకొని రా లోయి. లేదు, అన్నయ్య బిజినెస్ మీటింగ్ అని చెన్నైలో ఉండు. సరే లోయి, నువ్వు ఒకదానివే రా అని శ్రేయ అంటుంది. నేను మా అత్తగారి ఇంట్లో కాలు పెట్టపోతున్నాను. వరుణ్ని ఎలా అయినా లవ్ చేయించుకోవాలి, బుట్టలో వేసుకోవాలి, ఎలాగైనా ఇంటి కోడలు అయిపోవాలి. శ్రేయ మాటి మాటికి అమ్మ గురించి అన్నయ్య గురించి మాట్లాడుతుంది. ఎలా మేనేజ్ చేయాలి? ఎలా అయినా మేనేజ్ చేయొచ్చులే. అది తొందరగా రావే, ఎదురింటికి వైనం ఇవ్వాలి అని చెప్పావు, ఇంకా రావట్లేదేంటి? వస్తున్నా. ఏ మాటకు ఆ మాటనే, నువ్వు లక్ష్మీదేవిలా కొన్నావు. అమ్మ, ఎవరో వస్తారనుకున్నాను, మహాలక్ష్మి వచ్చిందా? సరే తీసుకో. అమ్మ వైనం ఇచ్చి పంపించింది. నిన్ను చూసే నాకు కూతురు లేని లోటు కనిపిస్తుంది. నేను నీ కూతురే కదా పెద్దమ్మ. ఇంకా గారు టెన్షన్గా నిలబడతాడు. ఇంకా వాళ్ళ పంతులు రాలేరని తను మినిస్టర్ వాళ్ళ ఇంట్లో పూజ చేయడానికి వెళ్ళాలి. అప్పుడు మధు వచ్చి, ఏమైంది పూజారి గారు అంటే, లేదమ్మా, మినిస్టర్ గారి ఇంట్లో పూజకి వెళ్ళాలి, ఇంకా మా పంతులు రాలేరు, ఎలా వెళ్ళాలో నాకు అర్థం అవ్వట్లేదు, టెన్షన్ అవుతుంది, పూజకు టైం అవుతుందంటే, సరే పంతులు గారు నేను డ్రాప్ చేస్తాను పదా అని అంటారు. గారు అంటారు, నీకెందుకమ్మా శ్రమ, నువ్వు పూజ చేస్తున్నావు కదా. లేదు పూజారి గారు, నా పూజ అయిపోయింది, అందరికీ వాయినొంగిటే ఇచ్చేసేసాను, మీరు అమ్మగారికి పూజ చేస్తారు, నేను నీకు సేవ చేసుకుంటున్నాను. సరే, నాకు ఒక అదృష్టం దొరికింది కదా, సరే నేను డ్రాప్ చేశాను పదాన్ని. సరే అమ్మ, బంగారమైన మనసు అమ్మ నీకు, శ్రీకరమైన కళ్యాణం ఆశీర్వస్తు. మీరు కూడానా? పంతులు గారు, అందరు నా పెళ్లి గురించే దీవిస్తున్నారు, అంతా ఈశ్వరి దయ అమ్మ, ఏది జరిగినా ఈశ్వరి దయ. స్కూటీకి కీస్ ఇవ్వవే, నేను పంతులాన్ని డ్రాప్ చేసి అలాగే కూరగాయలు తీసుకొని వస్తాను. సరే. మెట్ల మీద నుంచి మహి వస్తుంటే ఇలా చూస్తుంటే వాళ్ళ మమ్మీ వెళ్ళి, ఏంటి అలా చూస్తున్నావు నా కొడుకుని అని అంటుంది. అంటే శ్రేయ అంటుంది, ఏమత్తయ్య 3 నెలలు అయితే నీ కొడుకు నా వాడే చేలు విరుచుకుంటుంటే మహి వచ్చి, ఏంటి చేలు విరుచుకుంటున్నావు అంటే, నా చేలు నేను విరుచుకుంటున్నాను, నీ చేలు ఏం విరుచట్లేదు కదా. రోయి మహి వాళ్ళ ఇంటికి వస్తుంది. శ్రేయ వెళ్ళి రిసీవ్ చేసుకొని ఎప్పటికైనా మీ ఇంటికి రావాల్సిందనే అంటే, లోయి అంటే శ్రేయ అంటుంది, ఏంటి అంటే, లేదు నీ బర్త్డేకు అలా ఎప్పుడైనా రావచ్చు కదా అంటే, అవునవును, సరే పద వెళ్దాం ఇంటికి అని అంటుంది. అయ్యా, మా మమ్మీ మిమ్మల్ని ఎక్కడనో చూసినట్లుంది. అవును, చూసే ఉంటావు మా అత్తయ్య హోమ్ మినిస్టర్ కదా అంటాడు. మా మమ్మీ కాదు, మా డాడీ హోమ్ మినిస్టర్ అంటే, శ్రేయ అంటుంది, మీ డాడీ బయట హోమ్ మినిస్టర్ ఏమో, మా అత్తయ్య మాత్రం ఇంట్లో హోమ్ మినిస్టర్. వెళ్ళి అందరి దగ్గరకు వెళ్ళి దీవెనలు తీసుకుంటుంది. మీ అన్నయ్య వచ్చిందైతే బాగుండేది, బిజినెస్ పని మీద వాళ్ళు బయటికి వెళ్ళారు కదా. ఏం బిజినెస్? మీ మమ్మీ పేరు ఏం పేరు? సారిక. ఈ సారిక అనే పేరు నేను బిజినెస్లో ఎక్కడ వినలేదే. బిజినెస్ ఇక్కడ కాదండి, చెన్నై, హైదరాబాద్, అక్కడ ఫారెన్లో ఉంటుందన్నమాట. డెకరేషన్ చాలా బాగా చేశారండి, ఇల్లు చాలా బాగుంది. పంతులు గారు రాగానే పూజ మొదలు పెడతాం. సరే అత్తయ్య. శత్రువుని పిలిచావా లేదా? తనని ఎందుకు పిలుస్తాను, చచ్చినా పిలవను. వచ్చి మహి వాళ్ళ ఇంట్లో పూజారి గారిని డ్రాప్ చేస్తుంది. పూజారి గారు అంటారు, చాలా థ్యాంక్స్ అమ్మా డ్రాప్ చేసినందుకు. మనకు థ్యాంక్స్ ఎందుకు పూజారి గారు. స్కూటీ స్టార్ట్ అవ్వకుంటే మహి చూస్తాడు మధుని. చూసి, మధు ఏంటి మ్యాడీ వాయిస్లో ఉంది అని మధు చూస్తుంది అనమాట. నువ్వు ఇక్కడున్నావు, మా ఇంట్లో నేను ఉండక నువ్వు ఉంటావా? అవునా, ఇదంతా మీ ఇల్లా? అవును. ఎక్కడున్నావు?
ఏం లేదు, మీ ఇంట్లో పూజ చేయడానికి వచ్చిన పూజారి మా ఊరే. అతను టెన్షన్ పడుతుంటే వచ్చి డ్రాప్ చేద్దామని వచ్చాను. తెలిసే ఇన్స్పిరేషన్ అనుకుంటా. ఎప్పుడు చూస్తే ఎదుటి వాళ్ళకు సాయం చేస్తూనే ఉంటావు. మొన్న కీర్తికి సాయం చేసావు, ఈరోజు ఇతనికి సాయం చేసావు. హెల్ప్లు ఎవరైనా చేస్తారు. అయితే నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏంటి? నీకేమైనా పని ఉందా? మీ ఇంట్లో ఏమైనా వ్రతం ఉందా? మా ఇంట్లో వ్రతం అయిపోయింది. అయితే మా ఇంట్లో వ్రతం ఇంకా స్టార్ట్ కాలేదు. నువ్వు మా ఇంట్లోకి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపో, సరేనా? ఎవరు పిలవలేదు కదా, అంటే పిలవని పేరెంటానికి రానంటున్నావా? అయితే ఆగు, ఇక్కడే ఉండు. వెళ్ళి బొట్టు తెచ్చి నీకు పెట్టి పిలుస్తా. వద్దులే మ్యాడీ, వస్తాను పదా.